హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ఈరోజు మీ అందరి కోసం 2026 కియా యొక్క 7-సీటర్ క్యారెన్స్ క్లావ్స్ అయితే తీసుకుని రావడం జరిగింది. అండ్ ఇక్కడున్న ఈ పర్టికులర్ వేరియంట్ వచ్చేసి HTE ఆప్షన్ అనమాట. అండ్ ఈ పర్టికులర్ బేస్ వేరియంట్ HTE ఆప్షన్ నుంచే మనకి 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అయితే ఆఫర్ చేయబడుతుంది. అండ్ మీరు అడగొచ్చు, HTE ఏదైతే ఉందో అది మనకి 1.5 లీటర్ MPI పెట్రోల్ ఇంజిన్తో వస్తుంది. సో ఒక 7-సీటర్కి 115 హార్స్ పవర్ లేదా 144 Nm టార్క్ అన్నది ఇట్స్ నాట్ వర్త్ ఇట్. సో డెఫినెట్లీ 7-సీటర్ కాబట్టి మీరు ఈ టర్బో పెట్రోల్ ఇంజిన్ అయితే ఆప్ట్ చేయండి. అండ్ ప్రస్తుతం మీకోసం బేస్ వేరియంట్ అయితే తీసుకుని వచ్చాను, HTE ఆప్షన్. అండ్ దీని యొక్క ప్రైస్ కనుక చూసుకుంటే మనకి 13 lakhs ఎక్స్ షోరూమ్ అయితే పడుతుంది. సో ఈ వాక్ అరౌండ్ రివ్యూలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అండ్ దీని యొక్క ఆనర్ ప్రైస్ లాంటివి వివరిస్తాను. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే కనుక, నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తూ ఉంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ది లేటెస్ట్ అప్డేట్స్. ఈ రివ్యూ స్టార్ట్ చేసే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు కాసా కియా MVP బ్రాంచ్ విశాఖపట్నం ఫర్ గివింగ్ మీ an opportunity to review the vehicle. ఆల్రెడీ ఫస్ట్ మనం దీని యొక్క ఇంజిన్ స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ చెప్పినట్టు ఈ HTE ఆప్షన్ నుంచే మనకి ఈ 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అయితే ఆఫర్ చేయబడుతుంది. సో ప్రస్తుతం ఇక్కడ ఉన్నది 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్తో అయితే వస్తుంది. అండ్ ఇంజిన్ విషయానికి వస్తే ఇది వచ్చేసి మనకి 4-cylinder 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అనమాట. ఇది వచ్చేసి మనకి క్లోజ్ టు 160 PS ఆఫ్ పవర్ అండ్ 253 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ పర్టికులర్ ఇంజిన్ ఏదైతే ఉందో ఇది మనకి 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్, 6-speed IMT అండ్ అదేవిధంగా 7-speed DCT ఆప్షన్తో కూడా ఆఫర్ చేయబడుతుంది. అదేవిధంగా ఫ్యూల్ ఎఫిషియన్సీ ఫిగర్స్ విషయానికి వస్తే క్లెయిమ్డ్ వచ్చేసి మనకి 15.95 km/L వరకు అయితే క్లెయిమ్ చేయడం జరిగింది. అండ్ రియల్ వరల్డ్లో వచ్చేసి మనకి 10 to 12 km/L వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సిటీస్లో. సో ఇంజిన్ వరకు అయితే ఇప్పుడు మనం దీని యొక్క ఫీచర్స్ ఏవైతే వస్తున్నాయో అవి చూద్దాం మనం డీటెయిల్గా. సో ఇక్కడ ఫ్రంట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఈ పర్టికులర్ HTE ఆప్షన్లో డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ అయితే రావు. బట్ హెడ్ ల్యాంప్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు, మనకి హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి టర్న్ ఇండికేటర్స్ అయితే వస్తున్నాయి. అండ్ హెడ్ ల్యాంప్ యూనిట్లో కనుక చూసుకుంటే మనకి డే టైమ్ రన్నింగ్ ల్యాంప్ ఇమిటేట్ చేస్తూ చిన్న క్రోమ్ ఎలిమెంట్ అయితే వచ్చింది. దాని ఫాలో అవుతూ లోవర్ బంపర్ అంతా చూసుకోవచ్చు, మనకి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకి హాలోజన్ ఫాగ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ పర్టికులర్ ఎలిమెంట్ అంతా చూసుకోవచ్చు, లోవర్ బంపర్ పార్ట్ ఇదంతా మనకి లైట్ గ్రే కలర్ ఫినిష్లో అయితే వచ్చింది. అండ్ ఫంక్షనాలిటీ విషయానికి వస్తే ఇక్కడ మనకి ఫంక్షనాలిటీ ఉంది. ఇక్కడ కూడా మనకి ప్రాపర్గా లాడ్ ఆఫ్ ఫంక్షనాలిటీ అయితే ఉంది రేడియేటర్కి. ఇంకా సైడ్స్కి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు, ఈ టైర్స్ వచ్చేసి మనకి 205/65 16-inch టైర్స్ అనమాట. అండ్ ఈ పర్టికులర్ HTE ఆప్షన్ నుంచి అయితే మనకి స్టైల్ వీల్స్ అయితే వస్తున్నాయి, చూస్తున్నారు కదా. సో ఇవి వీల్ క్యాప్స్ అనమాట. అండ్ ఫస్ట్ గ్లాన్స్లో చూస్తే ఇవి నేను ఎలాయ్స్ అనుకున్నాను. సో ప్రాపర్గా చేశారు. ఈ వీల్ క్యాప్స్ ఏవైతే ఉన్నాయో చూడటానికి ఎలాయ్స్ లాగా ఉన్నాయి. సో ఐ రియలీ లైక్ ఇట్. అండ్ వీల్ ఆర్చెస్ కూడా చూసుకున్నా మనకి సర్క్యులర్ వీల్ ఆర్చెస్. అండ్ యూస్ చేసిన క్లాడింగ్ విషయానికి వస్తే చాలా ప్రొపోర్షనేట్గా యూస్ చేయడం జరిగింది. అదేవిధంగా బ్రేకింగ్ డిపార్ట్మెంట్కి వస్తే ఆల్ 4 వీల్స్కి అయితే డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి డిస్క్ బ్రేక్స్ అయితే ఉన్నాయి. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే మనకి 200 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ 20 centimeters అనమాట. సో ఒక 7-సీటర్కి దిస్ ఇస్ అడిక్వేట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా అలా పైకి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ORVMs ఏవైతే ఉన్నాయో ఇవి మనకి బాడీ కలర్ ORVMs. అదేవిధంగా ఇక్కడ మనకి టర్న్ ఇండికేటర్స్, LED టర్న్ ఇండికేటర్స్. అండ్ ఇవి వచ్చేసి ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ అనమాట. అండ్ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ ఏదైతే ఉందో ఇది HTE ఆప్షన్ నుంచి అయితే వస్తుంది. ఈ పర్టికులర్ పార్ట్ అయితే చూసుకోవచ్చు, ఏ పిల్లర్ దగ్గర మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్ అయితే వచ్చింది. రూఫ్ రైల్స్ అయితే ఉండ, అదేవిధంగా మనకి సన్ రూఫ్ కూడా లేదు. వెనకాల చూసుకుంటే మనకి షార్క్ ఫిన్ యాంటీనా అయితే మనకి యాడ్ అవుతుంది బాడీ కలర్. డోర్ హ్యాండిల్స్ విషయానికి వచ్చినా మనకి ఇక్కడ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్. ఇంకా రియర్ సెక్షన్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు, మనకి రియర్ విండ్షీల్డ్ మీద మనకి డిఫాగర్ వైపర్ లేదు. బట్ ఇక్కడ చూసుకుంటే హైమౌంట్ స్టాప్ ల్యాంప్ అయితే వస్తుంది. అండ్ టేల్ ల్యాంప్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ LED టేల్ ల్యాంప్స్, దాంతోపాటు ఇక్కడ మనకి టర్న్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. అండ్ మొత్తం టేల్ గేట్ మీద అంతా చూసుకోవచ్చు, మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్లో అయితే వచ్చింది. టేల్ ల్యాంప్స్ని కనెక్ట్ చేస్తూ ఇక్కడ మనకి క్యారెన్స్ క్లావిస్ బ్యాడ్జ్. అండ్ కింద చూసుకోవచ్చు, మనకి పార్కింగ్ సెన్సర్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా మనకి పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి. అండ్ లోవర్ బంపర్ చూసుకున్నా మనకి ఫ్రంట్ లాగే ఇక్కడ మనకి లైట్ గ్రే కలర్ ఫినిష్లో అయితే వచ్చింది, గ్లాసీ గ్రే కలర్ ఫినిష్. అండ్ అదేవిధంగా రిఫ్లెక్టర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ స్పేర్ వీల్ విషయానికి వస్తే మనకి కింద చాసీ కింద అయితే ఇవ్వడం జరిగింది వెనకాల. ఇంకా బూట్ స్పేస్ విషయానికి వస్తే ఆల్ 3 rows కనుక యూస్ చేస్తే మనకి ఇంత బూట్ స్పేస్ అయితే ఉంటుంది, విచ్ ఇస్ 216 liters ఆఫ్ బూట్ క్యారింగ్ కెపాసిటీ అనమాట. అండ్ ఇన్ కేస్ మీరు 5-member ఫ్యామిలీ కనుక అవుతే మీరు, లేదా 5 members కనుక ట్రావెల్ చేస్తే ఈ సీట్స్ ఏవైతే ఉన్నాయో 3rd row సీట్స్, ఇవి మనకి ఇలా మీరు సీట్స్ అయితే ఫోల్డ్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు కావాల్సిన విధంగా అయితే బూట్ స్పేస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. లోడింగ్ ఏరియా కూడా చూసుకున్నా చాలా ఫ్లాట్గా అయితే ఉంది. సో లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఈజీగా చేయొచ్చు మీ లగేజ్ ఏదైతే ఉందో. అండ్ దీని కింద చూసుకుంటే మనకి టూల్ కిట్ అండ్ దాంతోపాటు వార్నింగ్ ట్రయాంగిల్ కూడా ఉంది. అండ్ అదేవిధంగా మనకి హుక్స్ అయితే వస్తున్నాయి గ్రోసరీస్ హోల్డ్ చేయడానికి లేదా హ్యాంగ్ చేయడానికి.
డ్రైవర్ సైడ్ డోర్ విషయానికి వస్తే ఫస్ట్ మనం దీంట్లో యూస్ చేసిన ఎలిమెంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో డోర్లో యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు సార్ట్ ఆఫ్ డీప్ గ్రే కలర్ సాటిన్ ఫినిష్లో అయితే ఇచ్చారు, విచ్ లుక్స్ రియలీ నైస్. అండ్ దాంతోపాటు చూసుకుంటే సాటిన్ క్రోమ్ డోర్ ఓపెనర్స్ అయితే వస్తున్నాయి. నా ఆమ్రెస్ట్ ఏరియా విషయానికి వస్తే మనకి ఇక్కడ ప్లాస్టిక్ ఆమ్రెస్ట్ అయితే వస్తుంది, ప్యాడింగ్తో అయితే రాదు. దాని కింద చూసుకుంటే మనకి స్టోరేజ్ ఏరియా అయితే ఉంది, ఈజీగా మీరు ఫోన్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. నా డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే ఇక్కడ వచ్చేసి మనకి పవర్ విండో స్విచెస్ అయితే ఉన్నాయి, దాంతోపాటు లాక్ అండ్ అన్లాక్ అండ్ ఓఆర్విఎం కంట్రోల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకి స్పీకర్స్ అండ్ డోర్ బిన్స్లో కనుక చూసుకుంటే లాడ్ ఆఫ్ పార్టిషన్స్తో మనకి బాటిల్స్ పెట్టుకోవడానికి చాలా ఇచ్చారు. సో ఇట్స్ ప్రాక్టికల్ అని చెప్పుకోవచ్చు. 1, 2, 3 and 4, సో టోటల్ 4 కంపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. నా స్టీరింగ్ కాలమ్ విషయానికి వస్తే ఇది వచ్చేసి టిల్ట్ అడ్జస్టబుల్, ఇది టెలిస్కోపిక్ అయితే కాదు. అండ్ ఇదంతా మనకి సాఫ్ట్ కాంపౌండ్ అయితే వస్తుంది. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే టాగుల్ చేయడానికి స్విచెస్ అయితే ఉన్నాయి. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి ఇన్ఫర్టైన్మెంట్ రిలేటెడ్ బటన్స్ అయితే ఉన్నాయి. స్టీరింగ్ వెనకాల లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి వైపర్ స్టాక్, రైట్ సైడ్ వచ్చేసి మనకి లైట్ స్టాక్ అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఆటో ఆన్ ఆఫ్ స్విచ్, అదేవిధంగా హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్. ఇక్కడ చూసుకుంటే ESC ఆఫ్ స్విచ్ అయితే ఉంది. బానెట్ రిలీజ్ లాచ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నా సీట్ అపాల్స్ట్రీ విషయానికి వస్తే ఈ పర్టికులర్ HT ఆప్షన్ బేస్ వేరియంట్లో మనకి ఇక్కడ లెదరీట్ సీట్స్ అయితే వస్తున్నాయి, చూస్తున్నారు కదా, విచ్ ఇస్ క్వైట్ సర్ప్రైజింగ్. బేస్ మోడల్ అయినా సరే మనకి ఇక్కడ లెదరీట్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ పర్ఫరేషన్. చూసుకోవచ్చు మనకి పర్ఫరేటెడ్ ఫినిష్ అయితే వస్తుంది, చాలా సాఫ్ట్గా అండ్ కుషనింగ్ కూడా చాలా బాగుంది. అండ్ అదేవిధంగా సెంటర్లో కూడా చూసుకున్నాం మనకి లెదర్ ర్యాప్డ్ ఆర్మ్రెస్ట్ అయితే వస్తుంది. లోపల చూసుకుంటే చిన్న ట్రే అయితే వచ్చింది. ఇక్కడ మనకి స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా సీట్ అడ్జస్ట్మెంట్ విషయాన్ని కూడా వచ్చిన డ్రైవర్ సైడ్ ఇది వచ్చేసి బోత్ హైట్ అడ్జస్టబుల్ అండ్ ఆల్సో రిక్లైనబుల్. అండ్ ఆబ్వియస్లీ మీరు ఫ్రంట్కి బ్యాక్కి కూడా అడ్జస్ట్ చేయొచ్చు. నా ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ విషయానికి వస్తే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి మనకి 10-inch డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే వస్తుంది. బేసిక్లీ ఇవి వచ్చేసి డిజిటల్ డయల్స్ ఇవి. అండ్ సెంటర్లో వచ్చేసి మనకి 4.2-inch TFT డిస్ప్లే అయితే వస్తుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ యువర్ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అనమాట. దీంట్లో మీరు లాడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అది యాక్సెస్ చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ చూసుకుంటే ట్రిప్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, అదేవిధంగా యావరేజ్ ఫ్యూల్ ఎఫిషియన్సీ, డిఫరెంట్ సెట్టింగ్స్ అది యాక్సెస్ చేయొచ్చు, క్లస్టర్స్, లైట్ అండ్ అదేవిధంగా టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా వస్తుంది. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టాప్ మోడల్ అయితే మనకి ఫుల్లీ కస్టమైజబుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది బేస్ మోడల్ కాబట్టి మనకి ఈ టైప్ ఆఫ్ డిస్ప్లే అయితే వస్తుంది. నా మూవింగ్ టు ద సెంటర్, ఇక్కడ వచ్చేసి మనకి 8-inch ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటివి సపోర్ట్ చేస్తుంది. వెరీ ఈజీ టు యూజ్, ఇది చాలా రెస్పాన్సివ్ కూడా. ఇక్కడ చూసుకుంటే మనకి DRVM అయితే ఉంది, డ్రైవర్ రియర్ వ్యూ మానిటర్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లేతో పాటు మనకి బ్లూటూత్ కనెక్టివిటీ, USB కనెక్టివిటీ, రేడియో కూడా ఉంటుంది. అండ్ పక్కన చూసుకుంటే మనకి మిగతా షార్ట్ కట్ బటన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి సెంట్రల్ AC వెంట్స్, ఇక్కడ వచ్చేసి మనకి హజార్డ్ ల్యాంప్ అయితే ఉంది. AC కంట్రోల్స్ చూసుకుంటే చాలా మినిమలిస్టిక్గా మాన్యువల్ AC కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఛార్జింగ్ పోర్ట్స్ విషయానికి వస్తే మనకి USB A టైప్ ఛార్జింగ్ పోర్ట్, అదేవిధంగా C టైప్ ఛార్జింగ్ పోర్ట్. సెంటర్లో వచ్చేసి మనకి 12 volts పవర్ సాకెట్. ఇక్కడ చూసుకుంటే మనకి డౌన్ హిల్ అసిస్ట్ కంట్రోల్ అయితే ఉంది. అండ్ you've got lot of storage to put your phone. ఇక్కడ మీరు ఫోన్ కానీ వాలెట్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. నా ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే ఆల్రెడీ చెప్పినట్టు ఇది మాన్యువల్ వేరియంట్ కాబట్టి ఇక్కడ మనకి 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే వస్తుంది ఈ టర్బో పెట్రోల్ ఇంజిన్తో. దాంతోపాటు మనకి 6-speed IMT ఉంది, 7-speed DCT ఆప్షన్ కూడా ఉంది. ఒకసారి మీకు రియర్ పార్కింగ్ కెమెరా కూడా చూపిస్తాను. సో దట్స్ హౌ ద రియర్ పార్కింగ్ కెమెరా వర్క్స్. అడాప్టివ్ గైడ్ లైన్స్తో అయితే వస్తుంది, చూస్తున్నారు కదా, గైడ్ లైన్స్ అవి మూవ్ అవుతున్నాయి. నా యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే మనకి పైన హార్డ్ ప్లాస్టిక్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి సార్ట్ ఆఫ్ బ్లూ కలర్లో, డెనిమ్ బ్లూ కలర్లో ఇక్కడ ట్రిమ్ అయితే వచ్చింది. అండ్ గ్లో బాక్స్ విషయానికి వస్తే you've got lot of స్టోరేజ్ ఏరియా, ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా డీప్గా అయితే ఉంది. ఇంకా పైకి వచ్చేస్తే ఇక్కడ మనకి మాన్యువల్ డిమింగ్ IRVM, సన్ గ్లాస్ హోల్డర్ అయితే వస్తుంది. రీడింగ్ ల్యాంప్స్ చూసుకుంటే మనకి హాలోజన్ రీడింగ్ ల్యాంప్స్ ఫర్ బోత్ ద డ్రైవర్ అండ్ ద కో డ్రైవర్. అండ్ సన్ వైజర్స్లో కనుక చూసుకుంటే మిర్రర్ అయితే వస్తుంది. డ్రైవర్ సైడ్ అయితే జస్ట్ టికెట్ హోల్డరే ఉంటుంది. సో ఫ్రంట్ క్యాబిన్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క రియర్ క్యాబిన్ అయితే చెక్ చేద్దాం. సెకండ్ రో విషయానికి వస్తే ఫస్ట్ వచ్చేసి మనం సీట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఈ బ్యాక్ రెస్ట్ ఏదైతే ఉందో ఇది మీరు కంప్లీట్గా రిక్లైన్ చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ ఇంత రిక్లైన్ అవుతుంది, ఇంత వెనక వరకు మీరు రిక్లైన్ చేసుకొని చాలా కంఫర్టబుల్గా అయితే కూర్చోవచ్చు. అండ్ నాట్ జస్ట్ దాట్, ఇది మీరు ఫ్రంట్కి బ్యాక్కి కూడా పుష్ చేయొచ్చు. సో లాట్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సెంటర్లో మనకి ఆర్మ్రెస్ట్ అయితే వస్తుంది విత్ కప్ హోల్డర్స్ అండ్ హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు 2 passengers-కి. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే మనకి చూసుకోవచ్చు, సెంటర్లో బ్లోవర్ స్పీడ్ అడ్జస్ట్మెంట్ అయితే ప్రొవైడ్ చేశారు, చూస్తున్నారు కదా, 4 బ్లోవర్ స్పీడ్ అడ్జస్ట్మెంట్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ చూసుకుంటే USB-C టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఉన్నాయి, 2 ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి ఫోన్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఉంది. మ్యాగజైన్ పాకెట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పైన చూసుకోవచ్చు మనకి రీడింగ్ ల్యాంప్, అదేవిధంగా రూఫ్ మౌంటెడ్ AC వెంట్స్ అయితే వస్తున్నాయి. సో మీకు కావాల్సిన విధంగా డైరెక్ట్ చేసుకొని మీరు ఎయిర్ ఫ్లో అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి సైడ్ గ్రాబ్ రైల్స్ వస్తున్నాయి, అదేవిధంగా హుక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ స్పేస్ అండ్ కంఫర్ట్ విషయానికి వస్తే ఇట్స్ వెరీ స్పేషియస్. ఫర్ రిఫరెన్స్, ఈ ఫ్రంట్ డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో
నా హైట్ అడ్జస్ట్మెంట్కి అయితే నేను సెట్ చేసుకున్నా. నా హైట్ వచ్చేసి 5 feet 10 inches ఉంటాను. నేను చాలా రిలాక్స్గా డ్రైవ్ చేయడం జరుగుతుంది. సో అలా సెట్ చేసుకోగా చూసుకోవచ్చు నీ రూమ్ కానీ, లెగ్ రూమ్ కానీ, ఫుట్ రూమ్ కానీ చాలా స్పేషియస్గా అయితే ఉంది. సో 7-seater అంటే ఆ మాత్రం అయితే ఉండాలి. సో ఇట్స్ వెరీ కంఫర్టబుల్ అని అయితే చెప్తాను. అదేవిధంగా మనకి సన్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి సన్ బ్లైండ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా డోర్లో యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఫ్రంట్ డోర్స్ లాగే మనకి సాటిన్ క్రోమ్ డోర్ ఓపెనర్స్, పవర్ విండో స్విచెస్ అయితే వస్తున్నాయి. అండ్ ఆర్మ్రెస్ట్ ఏరియా కింద మనకి అడిషనల్ స్టోరేజ్ అయితే ఉంది. అండ్ డోర్ బిన్స్ కూడా చూసుకోవచ్చు డీసెంట్ సైజ్డ్ అని చెప్తాను. 1 liter వాటర్ బాటిల్ అయితే ఈజీగా ఫిట్ అవుతుంది. నా థర్డ్ రో యాక్సెస్ చేయాలంటే ఇక్కడ మనకి వన్ టచ్ టంబుల్ డౌన్ ఫంక్షన్ ఏదైతే ఉందో బై ద ప్రెస్ ఆఫ్ అ బటన్ యూ కెన్ యాక్చువల్లీ ఫోల్డ్ డౌన్ ద సీట్ అనమాట. సో దట్స్ హౌ ద సీట్ ఫోల్డ్స్. సో వెరీ కన్వీనియంట్ అనమాట. వన్ టచ్ టంబుల్ డౌన్ ఫంక్షన్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్ తీసుకుని వచ్చారు. సో ఇట్స్ అ గుడ్ థింగ్, నాట్ బ్యాడ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సెకండ్ రో సీట్ ఏదైతే ఉందో నాకు తగినట్టుగా నేను సెట్ చేసుకున్నా, కొంచెం నీ రూమ్ ఉండేలాగా. సో అలా సెట్ చేసుకోగా చూసుకోవచ్చు ఆల్మోస్ట్ ఒక 1 finger గ్యాప్ అంతా నీ రూమ్ అయితే ఉంది. అండ్ దట్ టు ఐమ్ 5 feet 10 inch పర్సన్. సో అడల్ట్స్కి అయితే నాట్ బ్యాడ్ అనే చెప్పుకోవచ్చు. ఇంకా కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకుంటే కనుక కంఫర్టబుల్గానే కూర్చోవచ్చు. ఒక విధంగా చూసుకుంటే ఇన్నోవా లాంటి కంఫర్ట్ అయితే ఉంది. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే సెకండ్ రో లాగే ఇక్కడ చూసుకోవచ్చు మనకి రూఫ్ మౌంటెడ్ ఏసీ వెంట్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ మనకి సెంటర్లో రీడింగ్ ల్యాంప్ అయితే ఉంటుంది. 3-pointer సీట్ బెల్ట్స్ కూడా వస్తున్నాయి. అండ్ USB C type ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ బేస్ వేరియంట్లో. దాంతోపాటు ఇక్కడ మనకి కప్ హోల్డర్స్, అదేవిధంగా ఫోన్ పెట్టడానికి స్లాట్ కూడా ఉంది. అండ్ అదేవిధంగా హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఈ థర్డ్ రో వచ్చేసి చాలా స్పేషియస్గా అనిపిస్తుంది. ఎందుకంటే దీని యొక్క హైట్ ఎక్కువ కాబట్టి వెనకాల టేపర్ చేయలేదు, కిందకి చేయలేదు. సో ఆ లైనింగ్ ఏదైతే ఉందో అలా మెయింటైన్ చేశారు. సో మనకి చూసుకుంటే హెడ్ రూమ్ కూడా ఇష్యూ లేదు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ చూసుకోవచ్చు క్వార్టర్ గ్లాస్ ఏరియా ఏదైతే ఉందో దానివల్ల మనకి కొంచెం క్లాస్ట్రోఫోబిక్గా అయితే లేదు. ప్రాపర్గా బయట ఏం జరుగుతుందో అన్నది కనపడుతుంది. సో ఇంటీరియర్స్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్ అండ్ ఆనర్ ప్రైస్ అయితే చూద్దాం. ఇంకా సేఫ్టీ విషయానికి వస్తే మనకి స్టాండర్డ్గా 6 airbags, ABS విత్ EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, హిల్ అసిస్ట్ కంట్రోల్, అదేవిధంగా డౌన్ హిల్ అసిస్ట్ కంట్రోల్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ అండ్ రియర్ పార్కింగ్ కెమెరా లాంటి సేఫ్టీ ఫీచర్స్ అయితే ఈ క్యారెన్స్ క్లావెస్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫైనల్గా ఆనర్ ప్రైస్ విషయానికి వస్తే ఆల్రెడీ చెప్పినట్టు ఈ HT ఆప్షన్ 1.5 liter టర్బో పెట్రోల్ ఇంజిన్ ఏదైతే ఉందో ఇది మనకి 13 lakhs ఎక్స్ షోరూమ్తో స్టార్ట్ అవుతుంది. అండ్ ఆనర్ వచ్చేటప్పటికి మనకి క్లోజ్ టు 16,12,000 rupees ఆనర్డ్ విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ మిగతా వేరియంట్స్ యొక్క ఆనర్ ప్రైస్ నేను డిస్ప్లే చేస్తాను, పాజ్ చేసి చూడండి. అండ్ వైజాగ్ వేర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే కియా కార్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, కొనాలనుకున్నా లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా ప్లీజ్ విజిట్ కాసా కియా. ఈ షోరూమ్ వచ్చేసి మనకి బీచ్ రోడ్ MVP కాలనీలో అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా షీలానగర్లో కూడా ఉంది కాసా కియా. ప్లీజ్ డూ విజిట్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వాక్ అండ్ రివ్యూ గైస్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.